దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, ఈ దినము దేవుడు మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నాడు. ఈరోజు మనకు ఆయన అభయం ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన మాట జీవం కలిగిన మాట, ఆయన మాట సత్యమైన మాట, ఆయన మనకు నెమ్మదినిచ్చే మాట, మనకు ఊరటనిచ్చే మాట. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అని. అల్ప విశ్వాసంగా ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన శిశువులు అల్ప విశ్వాసములుగా ఉండటం వలన ప్రియులారా, మరి వారు దేవుడు వాళ్ళ మార్కు సువార్తలు మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 40వ వచనంలో ఆయన చెప్పబడుతూ ఉన్నాడు వాళ్ళతో ఒక మాట. ఆ మాటను మనం గమనించుకొని వాక్యములకు ముందుకు పోదామండి. ఆ మాటను మనం చదువుదామండి. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్తున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు అని యేసు ప్రభు తన శిశువుల్ని మొట్టమొదటిగా గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు అంటే వాళ్ళు ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి. వారు అంటున్నారు, ప్రభువా మేము బోధకుడా మేము నశించిపోతున్నాము అని. అక్కడ పడవలో ఉన్న ధోనిలో ఉన్న యేసు ప్రభువు వారి పక్కలోనే ఉన్నాడు. కానీ వారు మాత్రము ఆయనను బోధకుడా మేము నశించిపోతున్నామని కేకలు వేస్తున్నారు. అప్పుడు ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా అది మిక్కిలి నిర్మలమైనదని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనలో అల్ప విశ్వాసము ఉన్నప్పుడు మనకు గాలులు సముద్రములాగా, మనకు శోధనలు, కష్టములు, ఇబ్బందులు, అనారోగ్యములు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని చుట్టుముట్టి ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటని మనం చదవదామండి. అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిర్మలమైనవి. గమనించారండి, ఇప్పుడు శిశువులను గద్దించాడు, గాలిని సముద్రమును వాటిని కూడా గద్దించాడు. సృష్టికర్త అయిన దేవుడు, మరి సముద్రము మరి గాలి కూడా ఆయనకు లోపడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనము మరి అల్ప విశ్వాసం అనుకుంటామో ఆ యొక్క సముద్రములాగా, ఆ యొక్క గాలిలాగా మన మీద శోధనలు వస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు మన విశ్వాసము ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన విశ్వాసము మీరు ఎక్కడ ఉంచి ఉన్నారు? నా మీద నమ్మకం పెట్టుకుని ఉండలేదా? నా మీద నమ్మకం పెట్టుకుని ఉన్నారా? నా పైన విశ్వాసం ఉంచితే ఈ గాలులు మిక్కిలి నిర్మలమైనట్లుగా మీ జీవితంలో రోగములు పారిపోతాయి, అప్పులు పారిపోతాయి, ఆర్థిక సమస్యలు పారిపోతాయి, నిందలు పారిపోతాయి, అవమానాలు పారిపోతాయి, అన్ని పారిపోతాయి. నువ్వు ప్రభు పైన విశ్వాసం పెట్టుకొని ప్రభువుని విశ్వసించిన ఎడల. లేదా నీకు గాలుల్లా సముద్రంలా అవి నిన్ను చెలరేగి నీ మీదికి నశించిపోవులాగా చేస్తూ ఉంటాయి. నీ అవిశ్వాసం వలన, శిశువులు అవిశ్వాసంతో ఉండటం వలన వాళ్ళ మీదికి సముద్రము గాలి లేసినది. ఈరోజు ఎంతమంది అయితే దేవుని పిల్లలుగా దేవుణ్ణి అని ఆరాధిస్తున్న వారిగా, నమ్మకముగా ఉన్నవారు మరి వాళ్ళకి శోధనలు వచ్చినప్పుడు పడిపోతున్నారేమో, అవిశ్వాసములుగా ఉంటున్నారేమో. అందుకని దేవుడు చెప్తున్నాడు మనకి ఇక్కడ మనం మాట్లాడుతున్న లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో, అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ ఆయన వాడుతున్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి మనం ఉన్నప్పుడు ఆ విశ్వాసమును మనల్ని మంచిగా చేస్తుంది. ఆ విశ్వాసము మనల్ని ఆయన ఉన్నత స్థానంలో ఉంచుతాడు. కానీ అవిశ్వాసంతో ఉన్నప్పుడు ఏవి కూడా మనకు జరగదు. అందుకని ఒక భక్తుడు పాట పాడి ఉన్నాడు, చూద్దాం. నీవు నా తోడై ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు సింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడై ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా,
కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. అవునయ్య, మన కష్టంలో నష్టంలో దేవుడు మనకు తోడై ఉండేవాడు, వేదనలో ఆ వేదనలో మన చెంతనుండేవాడు. వారి చెంతనే ఉన్నాడు, వారి పక్కలోనే ఉన్నాడు, వాళ్ళ పలవడిలోనే ఉన్నారు. వాళ్ళు మరి ఇక్కడ వారు అవిశ్వాసము ద్వారా వాళ్ళు భయపడుతూ ఉన్నారు శిశువులు. అందుకని భయపడే వారికి దేవుడు గద్దిస్తున్నాడు. ప్రియులారా, దేవుని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్న వారిని గద్దిస్తున్నాడు ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఆయన మాట గద్దిస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అవిశ్వాసముగా ఉన్నవేమో, నీ అప్పులు చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ రోగమును చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ యొక్క కుటుంబ సమస్యలు చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ యజమానుని గురించి భయపడుతున్నామో, లేదా నీ సతిమని గురించి భయపడుతున్నావేమో, నీ పిల్లల గురించి భయపడుతున్నావేమో, దేని గురించి నువ్వు భయపడుతున్నావేమో, యేసు వైపు చూడవా. యేసు ఈ లోకంలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి నీలో ఆయన ఉన్నాడు, నీ పక్కలో ఆయన ఉన్నాడు. నువ్వు నమ్మిన ఎడల ఆయన చేయు అద్భుత కార్యములు చూస్తావు. ఎందుకంటే సముద్రమును గాలిని గద్దించగలిగే దేవుడు యొక్క సృష్టించిన వాడికి లోబడతాయి సముద్రము, గాలిలో అలలు. అందుకని కీర్తన గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. 65వ అధ్యాయము 7వ వచనములో కూడా సముద్రమును లోబడినట్లుగా చేయగలిగే దేవుడు ఆయన, సముద్రమును లోబడేటట్లుగా చేయగలిగే దేవుడు ఆయన. ఆ మాటలో అక్కడ మనం చూడగలుగుతాం. మరి ఏది నీకు అసాధ్యం ఏది కాదు. కొండ వలె నీ ముందున్న మనుషు వలె కరిగించే దేవుడే ఉన్నాడు ఆయన. కాబట్టి నువ్వు అల్ప విశ్వాసంతో ఉన్నావా? శిశువులైతే అల్ప విశ్వాసములతో ఉండటం వలన గద్దింపబడ్డారు. అలాగనే వాళ్ళ మీదకి చెలరేగిన సముద్రము, ఆ యొక్క గాలులను కూడా దేవుడు గద్దించి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అల్ప విశ్వాసముగా ఉంటావో, దేవుని యందు నమ్మిక ఉంచవో, అప్పుడు నీకు సముద్రము లాగా గాలులు నీ మీద విసురును. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో, ఆవగింజంత విశ్వాసము నీలో ఉంటే ఈ కొండని తీసి సముద్రంలో పెళ్ళగేయబడితే అది పెళ్ళగించబడుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ విశ్వాసం ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు ప్రియులారా, మన విశ్వాసం ఎక్కడా? లోకాన్ని చూసి మనం భయపడుతున్నామా? లోక సమస్యలను చూసి భయపడుతున్నామా? లోక చింతలు చూసి మనం భయపడుతున్నామా? దేవుడు నిన్ను నీ తోడుగా ఉన్న దేవుడు, నీకు అండగా ఉన్న దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ప్రేమిస్తే దేవుడు, అనాది సంకల్పం చొప్పున నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన నిజ దేవుడు. నిన్ను విడబడు ఎడబాయుడు, నువ్వు ధైర్యం కలిగి నిబ్బరము కలిగి ఉండవని దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియులారా, దేవునికి లోబడి ఉంటే, దేవునికి విశ్వసిస్తే, దేవునిపైన నమ్మకం పెట్టుకుని ఉంటే, దేవుడిని కార్యములను ఆయన సిద్ధింపజేస్తాడు. నీ ముందున్న ప్రతి పరిస్థితులను, అది ఏదైనా సరే, ఎంతైనా సరే, అది మొత్తం కూడా కథ మొత్తం కూడా మార్చగలిగే శక్తి ప్రభుకు మాత్రమే ఉందండి. కాబట్టి దయతో ఈరోజు మీ విశ్వాసం ఎక్కడా? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడే అనేది మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటే ప్రతి రోజు నువ్వు భయపడొద్దు అని దేవుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. భయపడటం వలన మనం చేతగానితనముగా మనం మారుతాము. దేవుణ్ణి తక్కువ చేసినవనిగా మనం మారుతాం. మన దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, సాతాన్ని అపవాదిని జయించిన దేవుడు మన దేవుడు. ఆయన నిజ దేవుడిని మనం ఏర్పరచుకున్న దేవుడు, ఆయన మనం ఎన్నుకున్న దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆయనలో అవిశ్వాసముగా ఉండక నీవు విశ్వాసము కలిగి మోకరించి ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ప్రభువుని వేడుకో. ఇదిగో ప్రతి విషయంలో నీవు మనకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారముగా మనం చూస్తే, ఏ విషయంలో నువ్వు చింతపడకము, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రార్థన విన్నపములు మరి చెల్లించమని మనం అక్కడ చూస్తూ ఉన్న ప్రార్థనలో మనము ప్రతి విషయంలో దేవుడికి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రతి విషయంలో మనము దేవుని వేడుకుంటూ ఉండాలి. ఇదిగో నా పరిస్థితి ఇది ఉందయ్యా, ఇదిగో నా సమస్యలు ఇది ఉందయ్యా, ఇదిగో ఇలా నేను ఉన్నానయ్యా, నీవు కానీ దేవుని వేడుకుంటూ ఉంటే దేవుడు నీ కార్యమును నెరవేరుస్తాడు. అందుకని నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను ఆదుకునే దానికి ఆయన హస్తం కొరసగాదని చెప్తుంది, నీ రక్షించడానికి ఆయన హస్తం కొరసగాదని చెప్తుంది. కాబట్టి నీవు అల్పవిశ్వాసంతో ఉండటం వలన ఏ కార్యమును నీలో జరగదు ప్రియులారా. ఏ యొక్క ఆశీర్వాదము నీకు పొందుకోలేవు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశంలో ప్రవేశించక ముందు మోషే గారు ఏగులు వారిని మరి ఆ యొక్క కానాను దేశానికి పంపించాడు. ఆ ఏగులు వారు పోయి కొంతమంది ఏమో, అయ్యో వారు గొప్పవారు, ఎత్తైన వారు కంటికి మేము మిడతల్లాగా కనపడుతున్నాము, వారు నరమాంసము భక్షించేవారు,
వారితో మనం యుద్ధము చేయలేము, ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేమని అల్ప విశ్వాసులు మోసేతో సమాచారం చెప్పారు. కాలేబు, యెహోషువలు వారిని మనం జయించగలం, మన ముందు దేవుడు ఉన్నాడు, మన సర్వశక్తిమంతుడు, మనం ఎర్ర సముద్రంలో దాటించగలిగిన దేవుడు ఉన్నాడు, ఎరుకో గోడలను కూల్చిన దేవుడు ఉన్నాడు, ఆయన అద్భుత కార్యములు చేసిన దేవుడు ఉన్నాడు, 40 సంవత్సరములు మరి మనకు మన్నా కురిపించిన దేవుడు ఉన్నాడు, నీళ్ళు ఇచ్చిన దేవుడు ఉన్నాడు, మరి అరణ్యంలో భోజనము మోసమును ఇచ్చిన దేవుడు ఉన్నాడు, అన్ని విధములుగా మనకు తోడై ఉన్నాడు, మేఘ స్తంభంలో ఉన్నాడు, అగ్ని స్తంభంలో ఉన్నాడు. ఆయన ఎదుట వారిని ఎంతనే ధైర్యం కలిగి విశ్వాసంతో చెప్పిన మాటలను బట్టి ఈ అవిశ్వాసం అక్కడే వాళ్ళు 11 రోజులకి కనాను దేశానికి చేరవలసి ఉన్న వాళ్ళు 40 సంవత్సరములు అక్కడ ఉన్నారు. ఆ 40 సంవత్సరములు మరి ఇక్కడ ఆశీర్వాదాలు, కనాను దేశంలో ఉన్న ఆశీర్వాదాలని వాళ్ళు పొందుకోలేక ఆ 40 సంవత్సరాలు అక్కడే ఉండి అక్కడే కొంతమంది అవిశ్వాసులు చనిపోయినారు. విశ్వాసం కలిగిన వారు మరి కనాను దేశానికి చేర్చగలరు. ఆ యొక్క ఆ టైంలో కాలేబు మరి యెహోషువ మాత్రమే ఆ పెద్ద వయసు కలిగిన వారు, మరి 75 సంవత్సరాలు కలిగిన వారు అక్కడికి చేరగలిగారు. మిగతా అంతా 20 సంవత్సరాలు ఉన్న వారు మాత్రమే చేరగలిగారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే రాలిపోయినట్లుగా మనం, చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే నీవు ఎంతగా దేవుని విశ్వసిస్తావో, ఎంతగా దేవునికి దగ్గర అవుతావో, ఎంత దేవుని పైన నమ్మకం పెట్టుకుంటావో అంత దగ్గర నీకు ఆశీర్వాదములు ఉన్నాయి. నువ్వెంత దగ్గర దేవుడికి దూరం అవుతుంటావో, ఎంత దగ్గర దేవుని నమ్మకుండా ఉంటావో, ఎంత దగ్గర దేవుని విశ్వసించకుండా ఉంటావో, ఆయన పైన విశ్వాసం లేకుండా ఉంటావో, అప్పుడు నీకు ఇక ఆశీర్వాదములు ఇంకా నీకు దూరం ఉంటాయి. వాళ్ళకైతే 40 సంవత్సరాలకి కానాను దేశానికి చేరేదానికి అవిశ్వాసం వలన 40 సంవత్సరాలు పట్టింది, అక్కడే ఉండిపోయారు వాళ్ళు. 11 రోజులకు చేరవలసిన వాళ్ళు. కాబట్టి మన ఆశీర్వాదములు, వాళ్ళ ఆశీర్వాదములు ఆ 40 సంవత్సరాలు ఆ 11 రోజులకి అక్కడ కానాను దేశం పోయి ఉంటే ఆ 11 రోజులకి నుంచి వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళు కట్టని విల్లులు, వాళ్ళు పండించని ద్రాక్ష చెట్లు అవన్నీ స్వాధీనం చేసుకున్న కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు సుఖముగా ఉండవలసి ఉన్న వాళ్ళు ఆ అడవిలోనే కష్టపడుతూ 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే వాళ్ళ అవిశ్వాసం కాబట్టి. ఆ అవిశ్వాసం ద్వారా వాళ్ళు అక్కడ రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం అవిశ్వాసం ఉండటం వలన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాను. మన ఆశీర్వాదాలు సైతానుడు ఆ యొక్క తినేస్తున్నాడు, వాళ్ళు శత్రువులు తినేస్తున్నారు. కానాను దేశంలో 40 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు, శత్రువులు అనుభవించారు. వీళ్ళు ఆశీర్వాదం అని వీళ్ళు పోగొట్టుకున్నారు ఆ ఆశీర్వాదం. కాబట్టి నీ ఆశీర్వాదము నీ అపవాది పొందుకుంటున్నాడేమో నీ అల్ప విశ్వాసం వలన. నువ్వు అందుకని మీరెందుకు భయపడుతున్నారు అంటున్నావు. కష్టంలో నష్టంలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన పక్కన ఉన్నాడు, మన చెంతనున్నాడు. మనకు భయం ఎలా, దిగిలేలా, చింతేలా, ఏ దాని గురించి నువ్వు చింతపడుతున్నావు? నీ చింత యావత్తు నా మీద మోపమంటున్నాడు దేవుడు. నీ చింత యావత్తు నా మీద మోపమంటున్నాడు. దేవుడి మీద నీ చింత మోపినట్లయితే, నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతాడు, సకల ఆశీర్వాదములు దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఆయన మీద విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. శోధన వచ్చిందని దిగులుపడి నువ్వు మూలను కూర్చొని వారికి ఈరికి చెప్పడం కాదు, కానీ నీవు దేవుని ఎదుట కూర్చొని, దేవుని మందిరంలో కూర్చొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అన్న పరిస్థితి ఇది. ప్రార్థన చేయటం మన వంతు అయితే, కార్యములు జరిగించుట ప్రభు వంతు ఉన్నది. ప్రియులారా, ప్రభు వంతు ఉన్నది. కాబట్టి ఏ విషయంలో నువ్వు భయపడకాకు. ఇక్కడ వారిని గద్దిస్తున్నాడు. 5వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము అక్కడ 1 నుంచి మనం చూసినట్లయితే, ఆయన ఆ యొక్క పడవ దిగిన వెంటనే దెయ్యాలు పట్టిన మనుష్యుడు వచ్చి ఉన్నాడు. అయితే దెయ్యాలు ఆ పట్టిన మనుషుడు యేసుక్రీస్తును చూసి, ఓ యొక్క సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీ ఎందుకు మమ్మల్ని ఎంత లేక పాతాళం లేక పంపించడానికి వచ్చినావా అని వేడుకుంటున్నాను, ఆ పందులలోకి పంపించు అని వేడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క దెయ్యాలు పట్టినవాడు గాయపరుచుకుంటున్నారు, రాళ్లతో గీకుకుంటున్నాడు, సంఖ్యలతో కట్టబడుతూ ఉన్నాడు, పిచ్చివాడిగా తిరుగుతున్నాడు సమాధుల మధ్యలో. ఎన్ని సమాధుల మధ్యలో పిచ్చివాడిగా తిరుగుతున్నాడో అంటే, వాడు లోపల ఎన్నో 2000 దెయ్యాలు ఉన్నాయంట. వాడు లోపల 2000 దెయ్యాలు ఉండటం వల్ల రకరకాలుగా వాడిని బాధ పెడుతూ ఉన్నాయి, వాడిని గాయపరుస్తున్నాయి. అయితే ఆ గాయపరుస్తూ ఉండగా, రకరకాలుగా గాయపరుస్తూ ఉండగా, మన లోపల అవిశ్వాసం ఉండడం వలన ఎన్ని మనల్ని బాధ పెడుతూ ఉన్నాయో, ఏ రోగం బాగుపడుతుంది, ఏ రోగము మనల్ని బాధిస్తుందో, ఏ అప్పులు మనల్ని బాధిస్తుందో,
బాధిస్తున్నాయో, ఏ కష్టం మనం బాధిస్తుందో, ఎన్ని దెయ్యాలుగా మన హృదయంలో సంచరించి ఉన్నాయో మనం ఒక్కసారి గమనించాలి. యేసుక్రీస్తు నువ్వు ఈ పందులలోకి వెళ్ళిపోమనికే ఆ పందులలోకి వెళ్ళిపోయి అక్కడ చచ్చినట్లుగా మనం చూస్తున్నాం దెయ్యాలను. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, నువ్వు అవిశ్వాసముగా ఉండకాకమని, అప్పుడు దేవుడు నీ విశ్వాసమును గద్దిస్తూ నీ విశ్వాసం ఉండాలని హెచ్చరిస్తున్నాడు. నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు నీకు ఉన్న ప్రతి సమస్యను ఆయన తీసేసి గద్దిస్తాడు. ఆ యొక్క అపవాదుల్ని, ఆ యొక్క సాతాన్ని తరుముకున్నట్టుగా గద్దిస్తాడు. దెయ్యాలు లోబడ్డాయి దేవుడికి, మనుషులమైన మనం లోబడ్డాలి. ప్రార్థన చేసేదానికి లోబడాలి, వాక్యం చదివేదానికి లోపడాలి, పవిత్రంగా ఉండేదానికి లోపడాలి, పరిశుద్ధంగా ఉండేదానికి లోపడాలి, మోకరించేదానికి లోపడాలి, ఆయనకి చిత్తాన్ని నెరవేర్చడానికి లోపడాలి, ఆయనకు భయపడి ఆయనలో జీవించడానికి భయపడాలి. ఇప్పుడు భయపడినప్పుడే నీ విశ్వాసంగా ఉన్నట్లు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. అది ఆ మూలకారమైన ఆ యొక్క విశ్వాసంలో నీవు ఉండటం వలన నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు భయపడుతూ, దిగులు పడుతూ, చింతపడుతూ, వేదన పడుతూ, దేవుడు నాకు ఏం మేలులు చేయలేదయ్యా, దేవుడు నాకు ఏం మేలులు చేయలేదు. మా సంఘంలో ఒక ఆమె చెప్తుంది, మా కమ్మలు ఇంటి దగ్గర పెట్టుకోకుండా ఆటోలో పెట్టుకున్నదంట. కమ్మలు తీసుకుపోయి ఆటోలో పెట్టుకుని, పర్సులో పెట్టుకుని ఆ సీటు మధ్యలో కూర్చొని ఉందంట. ఆ సీటు మధ్యలో కూర్చొని ఆ కమ్మలు చెవులకు పెట్టుకోకుండా అలా మర్చిపోయి ఆ దిగి వచ్చేసిందంట. అప్పుడు పోగొట్టుకున్నది ఆ ఆటోలోనే వెళ్ళిపోయినాయి ఆ కమ్మలు. ఆ ఎవరు తీసుకున్నారో తెలియదు. కానీ నా దగ్గరికి వచ్చి చెప్తుంది ఏంటంటే, నాకు యేసయ్య పాపం చేసినాడు. నువ్వు యేసయ్య పాపం చేశాడు, నిన్ను ఇంటికాడ కమ్మలు పెట్టుకోవద్దన్నాడా? నిన్ను ఆటోలోనే పెట్టుకోమన్నాడా కమ్మలో? మరి ఆటోలో పెట్టుకోవాల్సిన దాన్ని ఆటోలో పెట్టుకోకుండా సీట్లో ఎందుకు పెట్టుకున్నావు? నువ్వెందుకు నీ మతివరపం వలన, నీ జ్ఞానం తక్కువ వలన, నీ అవిశ్వాసం వలన నువ్వు కమ్మలు పోగొట్టుకొని యేసయ్య పాపం చేసినాడని నువ్వు ఎలా అంటున్నావు? యేసయ్య పాపం చేసినాడని నువ్వు ఎలా అంటున్నావు? తెలియక మూర్ఖురాలా, నీవు పోగొట్టుకున్నావు. నువ్వు జ్ఞానం లేక నువ్వు పోగొట్టుకున్నావు, దేవుడు పోగొట్టలేదు. దేవునికి ప్రార్థన చేసి నువ్వు జ్ఞానం కలిగి ఉంటే, నువ్వు విధేయత కలిగి ఉంటే, వినయం కలిగి ఉంటే, నీ ఇష్టానుసారంగా ఉండకుండా దేవుడు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు నీ కార్యములు నెరవేరుస్తాడు. నేను అద్భుతంగా ఆయన ఉన్నత రీతిలో ఉంచుతాడు, ఉన్నత స్థలంలో ఉంటాడు. నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు పాటించి వాటి చొప్పున చేయవారు భూమి మీద సమస్త జనుల కంటే వారిని నేను హెచ్చిస్తానంటున్నాడు. ఆయన హెచ్చిస్తానంటున్నాడు. మునపటి కంటే మేలును కలుగు చేస్తానంటున్నాడు. ఏ తెగులుని గుడారానికి సమీపించకుండా ఉండునంటున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యమును మరి తిరస్కరించవద్దు. దేవుని మాటకు లోబడండి, ప్రార్థన చేయండి, దేవుడి ఆశీర్వాదాలు పొందండి. మనందరం కూడా అవిశ్వాసాన్ని తీసేసుకుందాం, విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. మన కొరకు ప్రభువు వచ్చాడు, మన కొరకు తన ప్రాణమును పెట్టాడు, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు పునరుద్ధానుడయ్యాడు. మళ్ళీ రెండవ రాకడలు మనల్ని అందరినీ ఆ ఈ జీవం కలిగిన సంఘంలో ఎత్తబడడానికి ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. ఇదంతా విశ్వాసిస్తాం, దేవుని నమ్ముదాం, ఒప్పుకుందాం. దేవుడు మన జీవితంలో మెరుగైన ఆశీర్వాదాలు, సకల ఆశీర్వాదములకు వారసులుగా చేసి ఆయన మహాసింహాసనం ఎదుట మనం వాళ్ళ కోసం పెట్టుకునే కృపను మాకు దయచేస్తాడని నమ్ముతూ విశ్వసిస్తూ మరొకసారి మీకు చెప్తున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారని దేవుడు శిశువులు గద్దిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. భయపడక దేవుళ్ళో ముందుకు సాగిపోదామని, అన్ని విషయాలుగా లోతు బారి వెనక్కు చూసినట్లుగా మనం చూడకుండా ముందుకు కొనసాగుదామని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సెలవు తీసుకుంటున్నానండి.